కాకినాడ కిచెన్లోని మా అబ్బాయి తలకాయ మాంసం తీసుకొచ్చాడండి. అందులో ఈ తలకాయలో నెదడు వచ్చిందండి. అది పసుపు వేసుకొని ఇలా ఉడకబెట్టుకొని తీసుకొని కూర ఉడికేటప్పుడు వేయాలండి. తలకాయ మాంసం అండి కుక్కర్లో వేస్తున్నానండి. నూనె మరిగింది. తలకాయ మాంసం అండి. ఇది ఉల్లిపాయలతోనే ఇది కూడా వేగాలండి. వేసేస్తున్నాను చూడండి. కుక్కర్లో పెట్టుకొని ఉడకబెట్టాలండి. ఇది లేకపోతే బాగోదండి, ఉడకదండి తీగాను. తర్వాత తీసుకోండి. ఈ టేస్ట్ కూడా వేసేస్తున్నానండి. వేసాక బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మగ్గాలండి. విజిల్ రావాలా? విజిల్ అక్కర్లేదు. చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేసామండి. బాగా మగ్గాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర ఇవన్నీ వేసాం కదండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అన్నీ వేసాం కదండి. ఇలాగా బాగా మగ్గిందండి. ఇప్పుడు తగినంత కారం అండి. పసుపండి. తగినంత ఉప్పు అండి. చూడండి వేస్తాం కదండి. తీసి తగినంత నీళ్ళు పోయాలండి. చూడండి తగినంత నీళ్ళు. నెదడు అండి. అది ఉడికితాడు వేయాలండి. కూర ఉడికాక వేయాలి. ఇప్పుడు కాదు. చూడండి కుక్కర్ పెడతామండి. కుక్కర్లో ఉడకాలండి. తలకాయ మాంసం కూర ఉడుకుతుందండి. గుమ్మలాడుతూ నెదడు కూడా అందులో వేసేసామండి. ఉడుకుతుంది. ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. నెదడు కూడా వేసామండి. ఉడుకుతుందండి. ఇందులోని కర్రీ తయారయ్యాక చూపిస్తాను. ఇదిగోండి నెదడు కూడా వేస్తామండి. దాంతోపాటు ఉడకాలండి. కూరతోనే ఉడకాలండి. రెడీ అయిందండి. మా అబ్బాయి తలకాయ కుట్టించుకొచ్చాడండి సొంతంగాన. మేము ఇలాగే తెచ్చుకొని వండుకుంటామండి. ఇందాక చూపించాం కదండి కావాల్సిన పదార్థాలన్నీ. కర్రీ తయారైపోయిందండి. తలకాయ మాంసం కర్రీ చూడండి చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐటమ్స్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.